ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్తో తమ అనుబంధాన్ని తెంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. 7 ఏళ్ల పాటు కొనసాగిన బంధానికి ఇక తెరపడిందంటూ రిక్కీ పాంటింగ్కు కృతజ్ఞతలు తెలియజేసింది. కాగా 2018లో రిక్కీ పాంటింగ్ ఢిల్లీ క్యాంపులో చేరాడు. ప్యాటీ వుప్టన్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఢిల్లీ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. 7 ఏళ్ల పాటు ప్రధాన కోచ్గా కొనసాగాడు. అయితే 2020లో ఫైనల్ చేరడం మినహా అతడి మార్గదర్శనంలో ఢిల్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. అయినప్పటికీ యాజమాన్యం పాంటింగ్ పై నమ్మకం ఉంచింది. అయితే వేలంలో పాల్గొనడం మినహా జట్టు కూర్పు తదితర అంశాలపై మరింతగా దృష్టి సారించాలని మేనేజ్మెంట్ కోరగా పాంటింగ్ నుంచి స్పందన కరువైందని సమాచారం. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కేవలం 2 వారాల ముందే జట్టుతో చేరడం పట్ల యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఇక రిక్కీ పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించేందుకు ఢిల్లీ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ టీం డైరెక్టర్గా ఉన్న దాదాను ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీసీ సహ యజమానులైన జేఎస్డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్ పెద్దలు ఈ విషయమై వచ్చే నెలలో భేటీ అయ్యి ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.